నెల్లూరు రంగనాయకులపేటలో భక్తుల కొంగు బంగారమై విరజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాళ్లమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో రూ1.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాళ్లమ్మ ఆలయంలో 3 రాజగోపురం, మహామండపం, అర్చకస్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పేరంటాళ్లమ్మను దర్శించి మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాళ్లమ్మ ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా ఆలయ అభివృద్ధి కోసం 1.15 కోట్ల రూపాయలు కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో 3 రాజగోపురం, మహామండపం, అర్చకస్వామి నివాసం, కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. 300 సంవత్సరాల పూర్వం ఉదయగిరి నవాబులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. వైద్యురాలిగా ప్రసిద్ధిగాంచి దేవతగా కొలవబడుతున్న పేరంటాళ్లమ్మ తల్లికి మహిమాన్విత శక్తులున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. ఉదయగిరి నవాబుకి రాచకురుపు నయం చేసిన దేవతగా పూజింపబడ్డారన్నారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే ఎలాంటి జబ్బైనా చిటికలో నయమైపోతుందన్నది అందరి నమ్మకమని మంత్రి తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ అభివృద్ధి పనుల్లో మేము కూడా భాగస్వాములం కావడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సిటీ నియోజకవర్గంలో 4 దేవాలయాల్లో అభివృద్ధి పనులకు రూ23.95 కోట్లు కేటాయించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటమ్మ పేరంటాళ్లమ్మ గుడి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామనారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతన దాదాపు 300 సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికీ తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000, 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప విషయం. మన మంత్రివర్యులు మన నారాయణ గారు
మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని. ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్ అది. సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము. సో మనకి 2 మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా, వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక ధ్వజస్తంభం, ఒక రాజగోపురం, 3 అంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం, ఒక మండపం, ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది. ఈ టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గన్నా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని, వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున, నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు 1 బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ CGF గ్రాంట్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రి